మొదటిగా దేవునికి నా స్తోత్రములు, మమ్మీ డాడీకి నా వందనాలు. చెప్పండి. నా పేరు కృపారాణి. నేను నెల్లూరు జిల్లా నుండి వచ్చాను. ఓకే. 2018లో ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాను బ్రదర్. 2018లో. ఓకే. అప్పుడు జాబ్ లేదు, నేను చదువుకున్నాను కానీ జాబ్ లేదు. ఓకే అమ్మా. అన్నీ కోల్పోయిన పరిస్థితి. అమ్మా. 2 పిల్లలు, కనీసం ఒక్క పూట తిండి పెట్టుకోలేని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. ఆరాధన ఛానల్లో చూసి ఒక్కసారి మీరు అడుగు పెట్టండి అక్కడికని చెప్పంటే, ఇక్కడల్లా ఇబ్బందులు పడే బదులు ఒకసారి ఏదో అడిగిపోయి అడుగు పెట్టిస్తే బాగుండు కదా అని చెప్పనే ఉద్దేశంతో బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఒక బాబుని తీసుకొని మాత్రమే వచ్చాను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా 5 డేస్ 50 డేస్కి ఆ ఒక్క పట్ట మీదనే ఉండిపోయాను బాబుని పట్టుకొని. 50 డేస్ ఫాస్టింగ్ అయిపోయింది బ్రదర్. నెక్స్ట్ ఇయర్ కల్లా జాబ్ వస్తుందని చెప్పి ఫాస్టర్ గారు చెప్పారు అప్పుడు. అది నేనైతే నమ్మలేదు. ఎందుకంటే తర్వాత ఒక పోస్ట్ రావాలంటే నోటిఫికేషన్ జరగాలి, ఎగ్జామ్ రాయాలి. కనీసం ఆ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పట్టద్ది, చాలా ప్రాసెస్ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా చూశాను. ఇంకేంది ఇవన్నీ ఉత్త మాటలు, జాబ్ లేదు, ఏం లేదు, అక్కడ పోయి వేస్ట్ అయిపోయింది అని చెప్పి అనుకున్నాను బ్రదర్. ఒకే మంత్ లోనే, ఒకే నవంబర్ లోనే, ఒకే నెలలోనే నోటిఫికేషన్, ఒకే నెలలోనే ఎగ్జామ్, ఒకే అక్టోబర్ 19th ఇక్కడికి వచ్చాను. అక్టోబర్ 15th నేను జాబ్ లో జాయిన్ అయిపోయాను. గట్టిగా చెప్పలు కూడా. తర్వాత నేను దేవుణ్ణి నమ్మలేదు. మేము అన్నిల కుటుంబం, అసలు మాకేం తెలియదు. మళ్ళీ 2022 డిసెంబర్లో ఒక సిస్టరు సాక్ష్యం చెప్తుంది టీవీలో. సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆ సిస్టర్ని చూసి, ఏందో ప్రసవ వేదన పడుతున్నాను నీకోసం అంటే, ఏంది ప్రసవ వేదన, ఈ మాటలు ఏంది, దేవుడికి ఎందుకు వస్తాను ఇలాంటి మాటలు అని చెప్పేసి నేను ఆ రోజు నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. కానీ ఆ రోజు ఏడుస్తున్నాను. ఆ సిస్టర్ సాక్ష్యం చెప్తే నేను ఏడుస్తూ ఉన్నాను. అంతకు ముందు నాది రాతి గుండె, అసలు నాతో మాట్లాడాలంటే ఎవరికైనా భయం పుట్టేది. అటువంటిది ఆ రోజు నుంచి ఏడుపు ఈ రోజు వరకు ఆగలేదు. ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాలేదు. జాలి గుండె అయిపోయింది. నేను ఒక 10 మందికి హెడ్ ఎంప్లాయ్, నేను ప్రెజెంట్ 10 మందికి హెడ్గా చేశాడు నన్ను దేవుడు. ఆ 10 మందిలో కూడా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నానంటే దేవుడిచ్చిన జ్ఞానమే. నా పై అధికారులతో కూడా నా పట్ల జాలి కలిగి ఉంటారు, కానీ అది నా జ్ఞానం అయితే కాదు, నా శక్తి అయితే కాదు. ఆల్మోస్ట్ లంచాలు తీసుకోకుండా ఒక్క సైన్ కూడా పెట్టే జాబ్ కాదు నాది. కానీ ఒక్క సంతకాన్ని కూడా, 1 రూపీ కూడా, సింగిల్ పైసా కూడా తీసుకోవడానికి నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నేను ఒక జన్మ ఎత్తినట్టు ఉంది నా పరిస్థితి ఇప్పుడు. బిఫోర్కి ఇప్పటికి ఒక జన్మ ఎత్తాను. ఆలోచన అంతకుముందు విధి వేరు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వేరు బ్రదర్. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చాలా పీస్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఎవరు నాతో మాట్లాడినా వాళ్ళు మంచిగా మారిపోతున్నారు. అది దేవుని ప్రేమ కాబట్టే మారిపోతున్నారు. ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నాను లాస్ట్ ఇయరే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం ఒకసారి. నిజంగా చూసారు కదండి, సహోదరి తన జీవితంలో ఎంతో గొప్ప మేలు కదా. 50 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చింది 2018లో. దేవుడు తన జాబ్ విషయంలో దేవుడు చూడండి వాగ్దానం చేసినాడు, వాగ్దానం నెరవేర్చినాడు. చూసండి ఇప్పుడు మంచి పొజిషన్లో ఆ సహోదరు నిలబెట్టాడు. తన కింద ఒక 10 మంది వర్క్ చేస్తారంట. అన్ని విషయాల్లో దేవుడు ఇప్పటి వరకు తనను ఎంతగానో దీవించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.